నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 7న తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పగడ్బందీగా పూర్తి చేయాలి. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ ఆదేశం. ఎన్నికల సమయంలో హామీలను ఇచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజలను మోసం చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆగ్రహం. వార్తల్లోని వివరాలు. ఈ నెల 7న చంద్రగిరి మండలం నారావారిపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు తావివ్వరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ నందు సీఎం పర్యటన ఏర్పాట్లపై ఏఎస్ఎల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రగిరి మండలం నారావారిపల్లెలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ నెల 7న మంగళవారం రానున్నారని, ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకొని అనంతరం రోడ్డు మార్గాన నారావారిపల్లెకు వెళ్లనున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, హెలీప్యాడ్ వద్ద బారికేడ్ ఏర్పాటు, నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం అగ్రికల్చర్ యూనివర్సిటీ హెలీప్యాడ్, నారావారిపల్లెలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం సెక్యూరిటీ అధికారులు, అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, నాగభూషణ్ రావు, వెంకటరాయుడు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డిపిఓ సుశీలాదేవి, ఆర్ఎండ్బి ఎస్సీ రాజానాయక్, డిఎస్ఓ, డిఎం అండ్ హెచ్ఓ, అగ్నిపాపక సిబ్బంది, జిల్లా అధికారులు, చంద్రగిరి, తిరుపతి తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలను ఇవ్వడం, ఎన్నికలు ముగిశాక ప్రజలను మోసం చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నైజమని వైసీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని 4వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో విజయానందరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని యువతకు నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు అందిస్తానని చెప్పి హామీ ఇచ్చారని, అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. అలాగే మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తానని చెప్పారని, దీనితో పాటుగా మరిన్ని హామీలను గుప్పిస్తూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. తనకు ప్రజల కష్టాలు తెలుసునని, తనలాగా పాలించే నాయకుడు లేడంటూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజలకు ఏమి చేశారో చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షాన నిలిచి ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అవి ఏమీ పట్టనట్లు సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేశామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో 16 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం 2 లక్షల మంది ఆటో డ్రైవర్లకు మాత్రమే 15,000 రూపాయల సొమ్ములు జమ చేయడం బాధాకరమన్నారు. తమ జీవనాన్ని గడుపుకునేందుకు ఆటో డ్రైవర్లు పాటుపడుతుంటే మహిళలకు ఉచిత బస్సులను ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల జీవన ప్రమాణాలకు గండి కొట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అంటూ చురకలంటించారు.
15 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు పాలనతో ప్రజలు విసుగు చెందిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అలాగే చిత్తూరు నగరంలోని కట్టమంచి సాంబయ్య కండ్రిగ రోడ్డును R&B అనుసంధానంతో రోడ్డు వేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు విజ్ఞప్తి చేశారు. అలా చేయని పక్షంలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే R&B అనుసంధానంతో రోడ్డును అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ స్వరూపారాణి, పురుషోత్తం రెడ్డి, జ్ఞాన జగదీష్, హరిణిరెడ్డి, రాహుల్ రాజారెడ్డి, శివారెడ్డి, కృష్ణారెడ్డి, మనోహర్ రెడ్డి, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం ప్రజలను మోసం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఇస్తూ దానికి అదనంగా రూపశిస్తు కూడా ఇస్తాను మీకు అని ఒక తప్పుడు వాగ్దానం చేశారు. దాంట్లో భాగంగా 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు నెలకు 15 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18 ఇస్తాను. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలివి లేదు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఇస్తానంటా ఉన్నాడు. నేను అట్ట కాదు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారు. 1,80,00,000 మందికి వల్ల ఎంతమందికి వచ్చింది? మా 18 వచ్చిందా లేదా? ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళకి ఇస్తానన్నారు 18,000. అదేవిధంగా మీ ఇంట్లో యువకులందరికీ నెలకు సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తున్నారు. ఎవరికైనా వచ్చిందా? అదేవిధంగా మహిళలకు వాళ్ళు కరెంటులో పొయ్యి వెలిగిస్తా ఉంటే, ఊదుగుడుతో ఊదుతా ఉంటే నా కట్లో నీళ్ళు వస్తా ఉంది. వాళ్ళ కష్టాలు నేను చూస్తున్నాను. ప్రతి 4 మాసాలకు సిలిండరు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నారు. వచ్చిందా 3 సిలిండర్లు? ఒక్కో సిలిండర్ వచ్చింది. దానికి కూడా పోస్ట్ ఆఫీసులు తిరిగి కన్నీరుకాయలు కూటించి తాగేదానికి డబ్బులు అయిపోయింది. అవునా? ఇట్లా అనేక రకమైన మోసపూరిత హామీలు ఇచ్చినారు. నిన్న ఆటో వాటకు 450 కోట్లు ఇచ్చేసి పండగ అన్నారు. ఆనాడు వాళ్ళ హామీలో లారీ డ్రైవర్లు, టిప్పా డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. ఆ లెక్క ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ లో 16 లక్షల మంది ఉంటే కేవలం 2,90,000 మందికి మాత్రం 15,000 ఇచ్చి చేతుడుకున్నారు. అది కూడా ఒక సంవత్సరం రోజులు అయిపోయింది. పోయిన సంవత్సరం ఏమీ ఇలా, ఈ సంవత్సరం మాత్రం ఇచ్చినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను సీఎం అయిన మొదటి సంవత్సరం నుంచే ప్రతి పథకాన్ని కూడా అమలు చేశారని మీరు గ్రహించాల. అమ్మఒడి పోయిన సంవత్సరం వచ్చిందమ్మా మీకు ఎవరికన్నా? తల్లికి వందనం రాలేదు. రైతులకు అన్నదాత సుఖీభావన పెట్టారు. రైతు భరోసాని మార్చి రైతులకు రాలేదు. ఒక సంవత్సరం ముందు ఏ పథకం కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమో అన్ని మేము ఇచ్చేసాము, మీరేమన్నా ఎక్కువ మాట్లాడినారంటే మీ నాలుగు ఏమన్నా మందనికి పోయిందో తెలియదని సూపర్ హిట్ అన్నారు. సూపర్ హిట్ కాదు, సూపర్ ఫ్లాప్ అయింది అనేది కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇంటి వద్దకే పాలన తీసుకొచ్చి మీకందరికి రేషన్ ప్రతి ఒక్క పథకం వాలంటీర్స్ ద్వారా అందించిన ఏకైక నాయకుడు మన జగన్. ఇలాంటి జగనన్నకు మీరెప్పుడు తోడుగా ఉండాలని రాష్ట్రంలో జగనన్నకు చిత్తూరులో మన ఎంపీ విజయానంద రెడ్డి అన్నగారికి మనం ఎప్పుడు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే మన చిత్తూరు ప్రజలకు ఏం కావాలో, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అని తెలుసుకొని మన నాయకుడు విజయానంద రెడ్డి గారు ఆ రోజు ప్రతి ఒక్క మహిళకు సంక్రాంతి కానుక ఇచ్చారు. ముస్లింస్ తోఫా ఇచ్చారు. పేద వాళ్ళకి అందరికి తోపుడు బండ్లు ఇచ్చారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మన విజయానంద రెడ్డి అన్నగారిని కూడా మనమందరూ గుర్తించుకొని రాబోయే ఏ ఎలక్షన్ అయినా మన జగనన్నను, విజయానంద రెడ్డి అన్నను మనమందరూ బలోపేతం చేస్తూ గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జై జగన్. జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేట వద్ద నూతనంగా ప్రతిష్ఠించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుతో కలిసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దుండగులు నిప్పు పెట్టడంపై విచారణ వ్యక్తం చేసి ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జరిగిన సంఘటనపై పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించారు. హత్య రాజకీయాలు, దొంగచాటు రాజకీయాలు వైసీపీకి అలవాటైందని, ఈ విషయంలో తెదేపా కార్యకర్తలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. వైసీపీ చేస్తున్న ధర్నాలు చూస్తే దొంగలే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారని, నేరస్తులు ఎవరో తెలుస్తారని, శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. కూటమి ప్రభుత్వాన్ని చెడు చేయాలని, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదన్నారు. జరిగిన సంఘటనపై సకాలంలో స్పందించి రాత్రికి రాత్రే నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ని స్థానిక కూటమి నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెదేపా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, స్థానిక తెదేపా కూటమి నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షులు షణ్ముగం తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని 37వ డివిజన్ పరిధిలో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున మొక్కలతో పాటు చేనేత ఖద్దర్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తన డివిజన్ ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ఇందులో భాగంగానే ప్రజలతో మమేకమై వారికి మొక్కలను పంపిణీ చేయడంతో పాటు ఖద్దర్ సంచులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. నగర ప్రజలు ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హాని కలిగించని వస్తువులను మాత్రమే వాడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. உங்களுக்கு யாருக்கு பட்சிட்டு வரலையோ அவங்க டோக்கன் கொடுக்குறோம், வாங்கிக்கோங்க. பட்சிட்டு வாங்க. நிதானமா செடி வச்சுட்டு போது நிதானமா எடுத்துக்கோங்க. யார் யாருக்கு என்னென்ன செடி வேணுமோ எடுத்துக்கோங்க. இருக்குல்ல ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేస్తే దానిపై కనీస విచారణకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నాయకులు పూనుకోకపోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ బండపల్లి కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం దేవలంపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నేతలు చేపట్టారు. ఈ సందర్భంగా కేశవరావు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెడితే వారిపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏంటని సూటిగా ప్రశ్నించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ పరిపాలన కొనసాగిస్తున్న నేతలు అంతటి మహనీయుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక నేతలు పాల్గొన్నారు. గ్రామంలో జరిగినటువంటి ఈ దుశ్చర్య, ఈ దుర్మార్గమైన చర్య, ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తిని వాడు ఎంతటి వాడైనా, ఏ పార్టీ వ్యక్తి అయినా, ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా కూడా సరే అటువంటి వాళ్ళను రాజద్రోహ చట్టం కింద అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా దళిత వేదిక తరపున. ఎందుకంటే అటువంటి వ్యక్తులు సమాజంలో ఉండడం చాలా సిగ్గుచేటు. అటువంటి వ్యక్తిని ఇంకా మనం ధర్నాలు చేసుకుంటూ, ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ, సంఘాల తరపున లేదంటే మన కుల సంఘాల అందరం కూడా కలుసుకొని న్యాయ పోరాటం చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పించుకునే దానికి
ఆయన మహానుభావుడు దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగమే రచించినాడు కాబట్టి ఆ రాజ్యాంగం తరపునే వాళ్ళు సంతృప్తించడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళను మనమే ఇండల్లోకి దూరి ఇంటల్లో ఉండి బయటకు తీసుకొచ్చి చెప్పులు మెడలో వేసి వాళ్ళను కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి మనం అప్పజాలపాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యే ఆయన రాత్రికి విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తులను అరెస్ట్ చేయకుండా ఇక్కడ వచ్చేసి కొత్త విగ్రహాన్ని పెట్టేసి అటువంటి వాళ్ళు ఎవరు నిప్పు పెట్టారు, వాళ్ళు ఎటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు నిప్పు పెట్టడానికి కారణం ఏంటి, జస్ట్ అంబేద్కర్ విగ్రహాన్నే పెట్టాల్సిన కారణం ఏమొచ్చింది అనేది కూడా విచారణ కూడా చేయకుండా ఇక్కడ బొమ్మ పెట్టేసి ఆయన చేతులు దుడుపుకొని ఆయన రాజకీయ స్వలాభం కోసం ఆయన వెళ్ళిపోయినాడు. ఇది ఎంతవరకు కరెక్టా అని దళిత ఎమ్మెల్యే గారిని మేము అడుగుతున్నాం. ఈ సభా వేదికగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి దళిత ప్రజాసంఘం ఆధ్వర్యంలో అది కూడా ఒకసారి మీరు ఆలోచించాలా. అంతేకాకుండా మనువాదుల గుప్పట్లో ఉండి దళితులను చెప్పు చేతుల్లో పెట్టుకొని బహుజనులను చెప్పు చేతుల్లో పెట్టుకొని మీరు ఇంకా మీ ప్రయత్నాలు చేసుకుంటూ మీ దౌర్జన్యాలు చేసుకుంటూ దళితులందరినీ అణగదొక్కాలని చూశారంటే భారత రాజ్యాంగం లేదా అంబేద్కరిస్టులు ఎవరు కూడా చూసి ఊరుకోరు. ఎవరంటే ఈ దృక్సేజకు పాల్పడి ఎవరైతే ఈ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారో అటువంటి వారిపైన కఠినమైన చర్యలు దేశద్రోహ చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఈ దేశం నుండి కూడా వెళ్ళిపోయే విధంగా చర్యలు చేయాలని దానికి ఉద్యమ కార్యాచరణ మేమందరం కూడా ఆలోచించుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, కర్నూలు ఎంపీ నాగరాజు, రాష్ట్ర మంత్రులు నారాయణ, సవితా ఇంద్రారెడ్డి, సినీ నటి గౌరీప్రియ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మేడం Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.